ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఇంటికి ఏకైక వారసురాలనుకున్న నా పేరు మొత్తం పోయింది. అయ్యో, అసలు కూతురుగా ఈ ఇంట్లో నా ఐడెంటిటీయే పోయింది. పిచ్చిదానా, తుఫాను ముందొచ్చే వీచే గాలి లాంటిదే అది. అనవసరంగా నువ్వు వరి అవ్వకో. నువ్వు వెళ్ళి నీ రూమ్లో రిలాక్స్ అవ్వు. వెళ్ళేసి తీసుకో. అవునమ్మా, తుఫాన్లు భూకంపాలు సృష్టించడం మీ అమ్మకు వెన్నుపోటు పొడిచినంత ఈజీ. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. సరే. బాగున్నారండి? బాగున్నారండి. భూమి మీ కూతురని తెలియడం, శోభాచంద్ర గారు లేని లోటును భూమి పూడ్చడం అంతా బానే ఉందండి. కాకపోతే భూమి ఒక రాత్రంతా గగన్తో గడిపిందని న్యూస్ ఛానల్లో వచ్చి మీ పరువు పోవడమే బాధగా అనిపించింది. బావా బావా, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఇప్పుడిప్పుడే నాన్న కోలుకుంటున్నారు. లేనిపోనివన్నీ చెప్పి నాన్నని టెన్షన్ పెట్టకండి. కరెక్ట్గా చెప్పావు భూమి. అదేం లేదు బావా, భూమి గగన్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కదా, దాని గురించి ఆవిడ చెప్తోంది. ఇది మరీ బాగుంది. లేనిపోనివి చెప్తున్నానని ఈ భూమి అంటుంది, గగన్తో ప్రేమ గురించి చెప్తున్నానని మీరంటున్నారు. నేను చెప్తున్నది పోయిన ఈ ఇంటి పరువు గురించి. బావా సరేలేండి, కానీ ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అవసరమా? అపూర్వ, నువ్వు ఆగు. ఏమైందో మీరు నాకు కాస్త వివరంగా చెప్పండి. అంటే దీని గురించి మీకేం తెలీదన్నమాట. ఒక రాత్రంతా మీ అమ్మాయి భూమి ఊరికి చివర ఎక్కడో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆ గగన్తో గడిపింది. గడిపిన ఉదయాన్నే అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇలా గడిపింది అని వచ్చేసి మీ పరువు మొత్తం పోయింది. మీరు చూడలేదు కదా? ఎదుగో చూడండి. ఎందుకండి మీరా? ఊరు చివర రహస్యంగా కలుసుకుంటుంది అంటే ఈ భూమి క్యారెక్టర్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నాన్న, మీరు ఆవేశపడకండి నాన్న. ఆ రోజు నైట్ ఏం జరిగిందో నేను చెప్తాను. మీరా అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోతే ఇంట్లో ఎవరు లేకపోవడంతో అత్తయ్యని నేనే హాస్పిటల్కి తీసుకుని బయలుదేరాను. మధ్యలో నన్ను రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసి చంపబోతుంటే ఆయన వచ్చి నన్ను కాపాడారు నాన్న. మేము కోల్డ్ స్టోరేజ్ లో ఇరుక్కుపోతే అప్పుడు కూడా
నాకు సేవలు చేసి ఆయనే నన్ను కాపాడారు నాన్న. మంచి విషయమే భూమి. కాకపోతే ఆ రాత్రంతా మీరిద్దరూ ఒంటరిగా అక్కడే ఉన్నారని న్యూస్ ఛానల్స్కి ఎలా తెలిసింది భూమి? అది నాకెలా తెలుస్తుంది? అసలు రౌడీలు ఎవరు పెట్టారో నేను ఊహించగలను. సవతి తల్లిని గనక నేనే పెట్టించానని అనవు కదా బావా? అర్థమవుతుందా బావా? ఇది మొత్తం మన శత్రువు అయినా ఆ గగన్ గడి స్కెచ్చు. అలాంటి స్కెచ్లు వేయాల్సిన అవసరం ఆయనకి లేదు. నన్ను చెప్పని భూమి. నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావు గనక వాడు అన్ని విషయాల్లో నీకు కరెక్ట్ గానే కనబడతాడు. కానీ మాకు వాడు శత్రువు గనక ఏం జరిగిందో అలా జరిపించాల్సిన అవసరం వాడికి ఎందుకు వచ్చిందో మేము ఊహించగలంలే. బావా, భూమి మన కూతురని, ఈ ఆస్తి మొత్తానికి భూమి వారసురాలని తెలిసిన తర్వాతే వాడు స్కెచ్ చేశాడనిపిస్తోంది. అసలు వాడే రౌడీల్ని పిలిచి వాడే రక్షించిన ట్యాగ్ చేసి ఒక రాత్రంతా మన భూమితో ఒంటరిగా గడిపి ఉదయాన్నే న్యూస్ ఛానల్స్ కి వాడే లీక్ చేశాడు బావా. దాంతో మన ఇంటి పరువు అంతా పోయింది. నాన్న అది కాదు నాన్న. పరువు పోయింది గనక భూమిని పెళ్లి చేసుకుంటానని ఒక పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాడు బావా. అలా మనల్ని మన ఆస్తిని వాడి గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాడని నాకు అనిపిస్తోంది బావా. అనిపించడం కాదా పూర్వ? నువ్వు చెప్పిందంతా రైటే.